ఒక రాష్ట్రం తన పరిధిలోని ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే కలుగు చేసుకునే వీలుంటుందని తెలిపారు. తాము సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశామని, అయితే ఏపీ సిఐడి పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం వస్తుందంటూ 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తమ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిందని పేర్కొన్నారు. ఏపీ తెలంగాణ సిఐడిలకు ఇరు రాష్ట్రాలు కూడా ఒకదానికొకటి పొరుగు పోలీస్ స్టేషన్లు అవుతాయన్న తీర్పు ఇవ్వడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసిందని వివరించారు. సిఐడి పరిధి విషయంలో హైకోర్టు చెప్పిన భాష్యం వల్ల సెక్షన్ 179 నిరర్ధకం అవుతుందన్నారు. హైకోర్టు తీర్పుతో ఏపీసీఐడి అపరిమిత అధికారాలు దఖలపడ్డాయన్నారు. దీంతో పొరుగు రాష్ట్రంలోని వారికి సైతం నోటీసులు ఇచ్చే అధికారం సిఐడి కలిగిందని తెలిపారు. అందులో భాగంగానే పిటిషనర్ రాజకేశిరెడ్డికి ఏపీసీఐడి నోటీసులు ఇచ్చిందని అన్నారు. కేవలం రాజకీయ కారణాలతోనే పిటిషనర్ తప్పుడు కేసులు ఇరికించినట్టు చెప్పారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఈ వ్యాజ్యం నిరర్ధకం అంటూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ సిఐడి పరిరక్షణలో ఏపీ హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, పిటిషనర్ను సిఐడి ఇప్పటికే అరెస్ట్ చేసిందని తెలిపారు. కాబట్టి నోటీసులను సవాల్ చేసి దాఖలు చేసిన వ్యాజ్యం నిరర్ధకం అవుతుందని పేర్కొన్నారు. నేపథ్యంలో ఏపీ సిఐడి పరిధిని తెలుస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సిఐడి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ప్రత్యేక దర్యాప్తు బృందం, దర్యాప్తు అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 13కి వాయిదా వేసింది. మద్యం కొనుగోలు వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంతో కలిసి వ్యాజ్యాన్ని విచారిస్తామని తెలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.